హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, నేను టాప్ స్టిచ్ చేశానండి. దానికి ఇలాగా చిన్న నెక్ మోడల్ లాగా ఇచ్చేసాను. ఆ క్లాత్ కూడా మనకి ప్యాంట్ క్లాత్ అండి, టాప్కి వచ్చిన ప్యాంట్ క్లాత్ అది. ఇలా చేయడం వల్ల మనం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మనము. చూద్దాం ఎలా కట్ చేశానని చూపిస్తాను చూడండి. మన నెక్ విడ్త్ నెక్ పొడవు అనేది ఒక 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. చిన్న సైజే అండి కుర్తా ఇది. 2 ఇంచెస్ నెక్ విడ్త్, 3 ఇంచెస్ నేను షోల్డర్కి ఇచ్చేసాను. ఇక్కడ 6 కదా, 6.5 తీసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్ కుట్టిలో వెళ్ళిపోతుంది, మనకి ఇంకా 6 ఇంచెస్ ఉంటుంది. ఇలా డిజైన్ని బట్టి మనం కింద ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 2.5 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకున్నాను అంతే. చూస్తున్నారు కదా, ఇలా మనం ఫస్ట్ నెక్ విడ్త్ డ్రా చేసుకొని, నెక్ పొడవు ఎంత ఉందో డ్రా చేసేసుకొని ఫస్ట్ ఇలా కింద నేను 2.5 తీసుకున్నాను. అదే మనం పైన 2 కింద కూడా 2 తీసుకున్నామంటే మనం కుట్టిన తర్వాత అది రౌండ్ షేప్లా రాకుండా మన నార్మల్గా వీ షేప్ లాగా కనిపిస్తుందండి. అందుకని ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్కువ తీసుకుంటే రౌండ్ షేప్ చాలా బాగా వస్తుంది మనకి. ఇక్కడ 30 ఇంచు తీసేసుకొని మనం నార్మల్గా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. నేను చూపిస్తాను అది కూడా. మీకు హ్యాండ్తో వచ్చేస్తే హ్యాండ్తో చేసేసుకోవచ్చు, లేదా కర్వ్ స్కేల్తో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలాగా నేను ఇంకొంచెం లోపలికి తీసుకున్నాను చూడండి, అది కూడా నేను చూపిస్తాను. చూస్తున్నాను ఎలా అయితే బాగుంటుంది అని చూస్తున్నాను. ఇక్కడ కొంచెం జస్ట్ ఒక 2 పాయింట్స్ అంతా ఇట్లా కర్వ్ తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి కింద ఒక 2 ఇంచెస్ వరకు, 2.5 ఇంచెస్ వరకు ఉంచేసినాను. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసిన పక్కన ఒక 1.5 ఇంచ్ నేను తీసుకుంటున్నాను. లేదు నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఎక్కువ ప్యాచ్ కావాలి అంటే మీరు మీ ఇష్టం అండి, మీ క్లాత్ని బట్టి మీ నెక్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు 2 ఇంచెస్ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా. ఇక్కడ మాత్రం నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ మాత్రం 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. సైడ్స్ మాత్రం 1.5 తీసుకున్నాను నేను. సేమ్ తీసుకున్నా కూడా ఓకే, కానీ కొంచెం డౌన్ చేస్తే లుక్ బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ చిన్న కర్వ్ ఇచ్చేసానండి, చిన్నగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా అంతే మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడే మనం నెక్ అనేది కట్ చేసుకోవద్దండి. ఇలా తిప్పేసుకొని మనం సైడ్కి అదే మార్కింగ్ మీద సేమ్ అలాగే సేమ్ ఇటు కదలకుండా మనము డ్రాయింగ్ చేసుకోవాలి. సేమ్ అదే మార్కింగ్ చేసుకోవాలి. మాకు కదులుతుంది అనుకుంటే మధ్యలో ఒక 2 పిన్స్ పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి సేమ్ ఇలాగే. చూస్తున్నారు కదా, ఇలా ఇలా చిన్న చిన్న డిజైన్స్ చేయడం వల్ల మన కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగినా కూడా ఇస్తారు, నో ప్రాబ్లం అండి, ఇస్తారు. చాలామంది ఇస్తారు, ఎవరో ఒకరు నేను పెట్టమన్నాను అని చెప్పి అడుగుతారు. కానీ ఇలా మనం మంచిగా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు మన దగ్గరికే వస్తారు. ఇలా చిన్న కట్ చేసుకోండి. ఇక్కడ కర్వ్ కదా, నిదానంగా కట్ చేసుకోండి కొంచెం. ఇలా ప్యాంట్ క్లాత్ మిగులుతుంది కదండి కొంచెం, దాంతో చేసుకుంటే బాగుంటుంది, మనకి లుక్ చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు ప్యాంట్ క్లాత్ తీసుకొని నేను ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు, కానీ నేను మీకు చూపించడానికి ఇలా కుట్టేస్తున్నాను నేను. ఫస్ట్ మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, నెక్ డ్రా చేసుకున్న మీదనే ఒక స్టిచ్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకొని లైట్గా మనం కట్ స్టిచ్ చేసుకొని ఇలా షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు కింద సరిగ్గా రాలేదండి, నేను మళ్ళీ అది చిన్న స్టిచ్ విప్పేసి నేను మళ్ళీ నీట్గా అనేసుకొని కుట్టాను నేను. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవాలి టాప్కి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని ఇలా పైన కూడా మనం ఒక స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది పీస్ అంతా. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ రివర్స్ తీసేసుకొని, రివర్సులు 2 మన సైడే ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా 2 పైకే ఉండాలి. ఇలా ఖర్చు మనము బకరం పీస్ ఖర్చు మన సైడే ఉండాలి, డ్రెస్ కూడా రివర్స్ సైడ్ లైనింగ్ సైడ్ మన సైడే ఉండాలి. ఇలా ఫస్ట్ మధ్యలో ఒక స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. చూడండి ఇలాగా సేమ్ మనం అక్కడ ఒక స్టిచ్ చేసాం కదా ఫస్ట్ నెక్ లైన్ దగ్గర, సేమ్ అదే నెక్ లైన్ దగ్గర ఒక స్టిచ్ చేసేసుకోండి.
ఇలా నిదానంగా కుట్టుకోవాలండి. బాగుంటాయి, చిన్న చిన్న డిజైన్స్ చాలా బాగుంటాయండి. చూడండి ఒక్కసారి, మనం వేసుకున్నప్పుడు చాలా లుక్ అనిపిస్తుంది మనకి. ఇలా ఒక 1/2 ఇంచు ఉంచేసి మనం కట్ చేసుకొని కట్స్ ఇచ్చేసుకోవాలి ఫస్ట్ అయితే. చూసారా, చిన్న చిన్న కట్స్ అండి. కట్స్ ఇచ్చే ముందు చూసుకోండి, మనం ఇప్పుడు వేసిన కుట్ట అనేది తెగకుండా, అది కట్ అవ్వకుండా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వద్దు. ఇలానే మనం దారం కూడా చూసుకోవాలండి. మనం కుట్టేది వైట్ కలర్ కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఒక కుట్టేసుకుందాము. నేను చెప్తాను దారం గురించి తర్వాత. చూడండి వీడియో అయితే మీరు అసలు స్కిప్ చేయకండి, టిప్స్ ఉంటాయండి. చూడండి, ఇప్పుడు మనం కుట్టేసాం కదా, దాని మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఇటు ముందు ఫ్రంట్ సైడ్ తిప్పేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ లైనింగ్ అనేది మనకు బయటికి కనిపించకుండా ఉంటుంది ఈ స్టిచ్ అనేది. ఇలా వేసుకోవాలి. చిన్న చిన్నవి పాటిస్తే చాలా నీట్గా వస్తుందండి నెక్ అనేది. చిన్న చిన్న ఒక కుట్టేసుకున్నామంటే సరిపోతుంది అంతే. ఇలా నిదానంగా వేసుకోవాలి. అసలు లాగద్దండి, దేన్ని లాగకూడదు. క్లాత్నైనా లాగద్దు, బకరం పీస్నైనా లాగకూడదు. ఇలా నిదానంగా చేసుకోవాలి. నేను కర్వ్ ఇచ్చానండి చిన్నగా, లేకపోతే మీరు వేరే మోడల్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కింద చిన్న ఇప్పుడు స్కాలప్ డిజైన్స్ వస్తున్నాయి కదా, కట్స్ లాగా చిన్న చిన్నగా అలా వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తిప్పేసుకోండి అంతే. ఇలా తిప్పేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది ప్యాచ్ మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దారం అనేది చేంజ్ చేశానండి. కింద బాబిన్లో మాత్రం వైటే ఉంచాను, పైన మాత్రం నేను చేంజ్ చేశాను గ్రీన్ కలర్. ప్యాచ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వేసుకోండి. మళ్ళీ మనం దాని మీదనే వైట్ కలర్ వేసుకున్నాం అనుకోండి, చాలా ఆడుగా కనిపిస్తుంది. డిజైన్ అంతా ఎలివేట్ అవ్వకుండా ఉండి థ్రెడ్ ఒకటే ఎలివేట్ అవుతుంది. అలా కాకుండా మనం ముందే చిన్న చిన్నవి మైండ్లో పెట్టేసుకొని కుట్టుకున్నామంటే అవుటర్ లుక్ చాలా బాగుంటుందండి. చూడండి, చిన్న చిన్నవి గమనించుకోవాలండి మనం కూడా. చిన్న చిన్నవి చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, నిదానంగా తిప్పేసుకుంటే అయిపోతుంది. మన నెక్ షేప్ అవుట్ అవ్వదు. ఇలా నిదానంగా తిప్పేసుకొని కుట్టేసుకుంటే, లేకుంటే లాగి పట్టిన, లేకపోతే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఫాస్ట్గా తిప్పేసినా కూడా మనకు నెక్ లైన్ అనేది రౌండ్ షేప్ రాదండి. కుట్టినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వేసుకున్నప్పుడు మాత్రం షేప్ అవుట్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి, నిదానంగా కుట్టండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ ఒక స్టిచ్ వేసానంటే మీకు ఇంకొంచెం బాగా కనిపించాలి అంటే మీరు పక్కనే లోపలికి అనేసి ఒక పైపింగ్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే సమోసా ఫోల్డ్ డిజైన్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. లోపల నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మీకు థ్రెడ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, గ్రీన్ కలర్ థ్రెడ్ అండి. సేమ్ థ్రెడ్ తీసుకుంటేనే మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది. అదే ఇప్పుడు లోపలికి మనం ఏదైనా డిజైన్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదండి, చాలా సింపుల్గా ఇచ్చేస్తున్నాను నేను నెక్ కూడా. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం చిన్న చిన్న ఐడియాస్ అండి ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసేసుకుంటే కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళరు, మన కస్టమర్స్ మన దగ్గరికే వస్తారు. అంతే అండి, నెక్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలామంది దగ్గరికి వెళ్తుందండి వీడియో అనేది, చాలామందికి యూజ్ అవుతుంది. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కూడా ఒక చిన్న నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, చూసారా ఎంత నీట్గా ఉందో నెక్ అనేది. వేసుకున్నప్పుడు ఇంకా చాలా నీట్గా ఉందండి నెక్, చాలా బాగా వచ్చింది కూడా వేసుకున్నప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.